ఏంటోనండి, మన బాధ పగవాడికి కూడా రాకూడదు. ఏంటి అనుకుంటున్నారా? సర్లే ఎప్పుడు చేసే పనే కదా, అయ్యో అనుకొని ఒకే ఒక్కసారి ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నామే అనుకోండి, అలాంటి టైంలో దొరికిపోతామండి. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారేమో. ఏం చెప్తానండి, ఏం చెప్తాను. ఇప్పుడేమో నేనేమో సర్లే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారని చెప్పి కొంచెం బద్దకించి అలా ఫోన్ చూసుకుంటూ కొంచెం లేట్ అయిందండి వాళ్ళ పనులు ఇంట్లోని. అంతేనండి, ఇంతలో సడన్గా చుట్టాలు వచ్చారు. అదే మనం నీట్గా చక్కగా రెడీ అయి ఉన్నప్పుడు, ఇల్లంతా క్లీన్గా ఉన్నప్పుడు అయితే ఎవ్వరూ రారండి. చూసారు కదా, సడన్గా వీళ్ళు అనుకుంటారు కదా, అయ్యో ఎప్పుడో ఇంక ఇలాగే ఉంటుంది అనుకుంటారు. అంతా నా కర్మ. అందుకని బద్దకించకూడదు అని చెప్పి నాకైతే ఇప్పుడు బాగా అర్థమైందండి. మనం చక్కగా రెడీ అయి ఉన్నప్పుడు ఎవరూ రారు. సరే అని ఒక్కరోజు